హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్ లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్ లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందులే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం సెట్ 7 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తే కమెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ప్రతి ఒక్క విద్యార్థి క్లాస్ చూడడానికి ముందర వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 సెక్షన్స్ ఆఫ్ క్లాస్ 9 హ్యావింగ్ 30, 45 and 50 students respectively is 80, 75 and 90, then the average marks of all the students of class 9 is 9వ తరగతిలోని 3 విభాగాల సగటు మార్కులు వరుసగా 30, 45 మరియు 50 మంది విద్యార్థులు ఉంటే 80, 75 మరియు 90 అయితే 9వ తరగతిలోని అందరు విద్యార్థుల సగటు మార్కులు ఎంత అంటున్నారన్నమాట. ఇక్కడ గమనించండి, ఇక్కడ మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. మొదటి సెక్షన్లో వచ్చేసరికి 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి ఎంత అంటే 80 మార్క్స్. రెండో సెక్షన్లో వచ్చేసరికి 45 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 75 మార్క్స్. మూడో సెక్షన్లో వచ్చేసరికి 50 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 90 మార్క్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే మొత్తం ఈ 3 సెక్షన్స్లో ఉన్న విద్యార్థులు అందరూ కలిపి యావరేజ్గా ఈ క్లాస్ 9 యొక్క మార్క్స్ యావరేజ్ మనం కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నమాట.
దీని జనరల్గా ఏంటంటే మనం ఈ క్వశ్చన్ని నార్మల్గా సాల్వ్ చేయాలంటే ఇవన్నీ మల్టిప్లై చేసి డివైడ్ బై ఈ మొత్తాన్ని మళ్ళీ యాడ్ చేసి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత టైం మన దగ్గర లేదు. సో అందుకని మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు దీన్ని ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించబోతున్నాం. ఈ ఎజ్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ ఉపయోగించడానికన్నా ముందర ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే ఫస్ట్ క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ మనకి 5 టేబుల్ పోతుంది కాబట్టి చూడండి, 5 టేబుల్ ఇక్కడ 6 టైమ్స్ పోయింది, 5 టేబుల్ ఇక్కడ 9 టైమ్స్ పోయింది, 5 టేబుల్ ఇక్కడ 10 టైమ్స్ పోయింది. అవునా, ఇక్కడ 5 టేబుల్ పోయింది కాబట్టి 5 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు నేను యావరేజ్ని ఎజ్యూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 80, 75, 90 ఉంది. 80, 75, 90 ఉంది కాబట్టి నేను యావరేజ్ని 80 అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను యావరేజ్ 80 అనుకుంటానో, ఇప్పుడు నేను అనుకున్నది 80, ఇక్కడ కూడా 80 ఉంది. అంటే ఇక్కడ ఎలాంటి మార్పు లేదు, ఇక్కడ మార్పు ఏం లేదు కాబట్టి 0. ఇక్కడ చూస్తే కనుక నేను యావరేజ్ 80 అనుకున్నాను, ఇక్కడేమో 75 ఉంది అని నేను అనుకున్న దానికన్నా తక్కువ ఉంది కాబట్టి మైనస్. ఎంత తక్కువ ఉంది అంటే 5 తక్కువ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ 90, నేను అనుకున్నది 80, ఇక్కడేమో 90 ఉంది అని అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 10 ఎక్కువ ఉంది, అందుకనే +10. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 5 తక్కువ ఉంది, అలా ఎంతమందికి అంటే 9. అవునా కాదా, అంటే 9 5s are 45, ఇది -45. అవునా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 ఎక్కువ ఉంది, అలా ఎంతమందికి అంటే 10. సో 10 × 10 అంటే 100, ఇది +100. అవునా, మరి ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక -45 +100 చేసామనుకోండి ఎంత అంటే మనకు అది +55. అవునా కాదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా వచ్చిన 55ని ఏం చేయాలంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరూ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే 10 + 9 + 6. సో 10 + 9 + 6 చేస్తే ఎంత అంటే 25. అవునా, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే చూడండి 25 2 టైమ్స్ చేస్తే 50, ఇంకా మనకి 5 మిగిలిపోయింది. 5/25 అంటే అప్పుడు అది 1/5 అవుతుంది. 1/5 అంటే దీని వాల్యూ ఎంత అంటే 0.2. సో ఆన్సర్ ఎంత అంటే 82.2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెండర్ బాట్ 120 షర్ట్స్ అట్ ద రేట్ ఆఫ్ ₹375 per shirt and sold them for 48,600. What is his gain or loss percentage? ఒక వ్యాపారి 120 షర్ట్లను ₹375 చొప్పున, అంటే ఒక్కొక్క షర్టు ₹370 చొప్పున కొనుక్కొచ్చాడు. వాటిని 48,600కు అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అన్నారు. గమనించండి, ఇతను మొత్తం షర్ట్లు ఎన్ని అంటే 120 షర్ట్లు. అవునా కదా, ఈ 120 షర్ట్లు మీరు చూస్తే కనుక కొనేటప్పుడు అతను ఏం చేశాడంటే ఒక్కొక్క షర్ట్ని ₹375 కొన్నాడు. అమ్మేటప్పుడు ఏం చేశాడంటే అన్ని షర్ట్లు కలిపి 48,600 అమ్మేశాడు. 48,600. అవునా, అంటే ఇక్కడ ఒక్కొక్క షర్ట్ ఎంతకు అమ్మినట్టో చూద్దాం. మొత్తం 120 షర్ట్లని 48,600 అమ్మేశాడు. అవునా, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే 12 4 టైమ్స్ చేస్తే 48. నెక్స్ట్ మీరు చూస్తే కనుక 12 5 టైమ్స్ చేస్తే 60. అవునా, సో ఎన్ని టైమ్స్ పోయిందంటే 405 టైమ్స్ పోయింది. అవునా, 405 టైమ్స్ 5 టైమ్స్ అంటే అతను కొనేటప్పుడు ₹375 కొని అమ్మేటప్పుడు ఏం చేశాడంటే ₹405 అమ్మాడు. అవునా, అంటే అతను లాభానికి అమ్ముతున్నాడు. ఎందుకంటే 375 కొని 405 అమ్ముతున్నాడు అంటే లాభానికి అమ్ముతున్నాడు కాబట్టి ఇంకా నష్టం అనే ఆన్సరే లేదు. అవునా, నష్టం అనే ఆన్సరే లేదు. ఎంత లాభానికి అమ్మాడు అది పర్సెంటేజ్లో కావాలి. చూడండి 375 కొని 405 అమ్ముతున్నాడంటే ఇక్కడ అతనికి వచ్చిన లాభం ఎంత అంటే డబ్బుల రూపంలో అతనికి ₹30 లాభం వచ్చింది. అవునా కదా, డబ్బుల రూపంలో అతనికి ₹30 లాభం వచ్చింది. ఈ ₹30 ఎంత మీద లాభం వచ్చింది, అతని పెట్టుబడి ఎంత అంటే ఒక్కొక్క షర్ట్కి అతని పెట్టుబడి ఎంత అంటే ₹375. అవునా కదా, ఇది మన పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి. 25 ఇక్కడ ఏం సరిపోతుందంటే 4 టైమ్స్ పోయింది. 25 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో చూడండి ఒకసారి. 25 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్ పోయింది. అవునా, 30 15లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 2 టైమ్స్ పోయింది. సో 2 × 4 అంటే 8%. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 8%. సో గెయిన్ ప్రాఫిట్ వచ్చింది ఎంత అంటే 8% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కంపేర్ ద రేషియోస్ 12:13 ఇదొక రేషియో. నెక్స్ట్ 7:8, 9:10 అండ్ 5:6. ఇలా మనకి ఇక్కడ 4 రేషియోస్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.9 బట్ స్మాలర్ దాన్ 0.95. ఏంటంట, గ్రేటర్ దాన్ 0.9 ఉండాలి, అలానే లెస్ దాన్ 0.95 ఉండాలి. గ్రేటర్ దాన్ 0.9, లెస్ దాన్ 0.5. ఈ రెండింటి మధ్యలో ఉండే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఏమిటి అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 12/13 ఇది ఒకటి మనకి ఇచ్చింది. నెక్స్ట్ 7/8 మనకి ఇచ్చింది. నెక్స్ట్ 9/10, నెక్స్ట్ 5/6.
అవునా కదా? జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు కనుక మనం చెప్పిన క్లాసెస్ కరెక్ట్గా ఫాలో అయింటే కనుక మనం ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు. ఎందుకంటే మనం పర్సెంటేజ్ క్లాసెస్లో ఇవన్నీ కూడా మనం చెప్పాం, పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్లో. అవునా కదా? 9/10 అంటే అందరికీ తెలుసు, దీని వాల్యూ ఎంత అంటే 0.9. అవునా కదా? 9/10 వాల్యూ 0.9. అలానే 7/8 అంటే దీని వాల్యూ 0.875. 0.875. అవునా కదా? 7/8 అంటే 87.5% అంటాం కదా. అలానే 5/6 అంటే 0.833. అవునా కదా? మరి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయి ఉండొచ్చు, ఈ 3 ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయి. ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా 0.9 కన్నా ఎక్కువ, 0.95 కన్నా తక్కువ అన్నప్పుడు ఇక్కడున్న ఏది కూడా మనకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. మరి మన కండిషన్ సాటిస్ఫై చేసే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే 12:13. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. హీ డివైడెడ్ ఇట్ అమాంగ్ హిస్ సన్స్ Raj and Varun and asked them to invest it at 8% rate of interest compounded annually. It was seen that Raj and Varun got same amount after 16 and 17 years respectively. How much did Ashok give to Raj? అశోక్ దగ్గర 1612 రూపాయలు ఉన్నాయి. దాన్ని తన కుమారులు రాజ్ మరియు వరుణ్లకు పంచి ఏటా 8% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టమని అడిగాడు అని చక్రవడ్డీలు అనమాట. రాజ్ మరియు వరుణ్ వరుసగా 16 మరియు 17 సంవత్సరాలు తర్వాత ఒకే మొత్తాన్ని పొందారని కనిపించింది. అశోక్ రాజ్కు ఎంత డబ్బు ఇచ్చాడు, ఇది మనకు కావాలన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించండి. అశోక్ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ ఎంత అంటే అశోక్ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ 1612 రూపీస్. అవునా కదా? 1612 రూపీస్ అశోక్ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్. దీన్ని ఏం చేశాడంటే రాజ్ వరుణ్ వాళ్ళిద్దరికి ఇచ్చి ఏం చేశాడంటే 8% చొప్పున కాంపౌండెడ్ యాన్యువల్లీ 8% చొప్పున ఇవ్వడం జరిగింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 8% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 8% అంటే 8/100. అవునా కదా? 8/100. అవునా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసామనుకో అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. 4 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది, 4 టేబుల్ ఇక్కడ 25 టైమ్స్ పోయింది. అవునా? అంటే 2/25. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఇది 25:27. అవునా కదా? 25:27. ఎందుకంటే మనకి 2 ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అవునా కదా? 25 పెడితే 2 ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని 25:27. ఇప్పుడు జాగ్రత్త మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏమైందంటే ఒకలేమో 16 years, ఒకలేమో 17 years. అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 1 year. అవునా కదా? మరి డిఫరెన్స్ 1 year కాబట్టి ఇంకా మీరు దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, డిఫరెన్స్ 1 year కాబట్టి. అవునా? అందుకనే ఇప్పుడు డైరెక్ట్గా మనకు వచ్చిన ఈ రేషియో ఏమవుద్దంటే రాజ్ అలానే వరుణ్కి వచ్చే అమౌంట్స్ యొక్క రేషియో అనమాట. రాజ్ వరుణ్స్కి వచ్చే అమౌంట్ యొక్క రేషియో. రాజ్కి 25 పార్ట్స్ వస్తే వరుణ్కి 27 పార్ట్స్ వస్తాయి. అవునా? అంటే ఇద్దరికి కలిపి 25 + 27 ఇద్దరికి కలిపి ఎంత అంటే 52 పార్ట్స్ వస్తాయి. అవునా కదా? ఇద్దరికి కలిపి 52 పార్ట్స్. సో 52 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే 1612. ఇప్పుడు దీని నుంచి 1 part ఈక్వల్ టు ఎంత? 1 part ఈక్వల్ టు ఎంత అంటే దీని నుంచి 1 part ఈక్వల్ టు ఎంత అంటే చూడండి, 1 part ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి 1 part ఈక్వల్ టు ఎంత? మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి. 52ని మనం 3 టైమ్స్ చేసామనుకోండి, 52ని 3 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 156. అవునా కదా? 156 అంటే అప్పుడు ఇంకా మనకి అక్కడ ఎంత మిగిలిపోతుంది? 5 మిగిలిపోతుంది. అవునా కదా? 156 అంటే 5 మిగిలిపోతుంది. 52 అంటే 1 టైం. అవునా? సో 1 part ఈక్వల్ టు ఎంత అంటే 31. అవునా? 1 part ఈక్వల్ టు 31. మరి 1 part ఈక్వల్ టు 31 అయితే మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఏంటంటే రాజ్కి వచ్చిన అమౌంట్ కావాలి. రాజ్కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 25 parts. అవునా? సో 25 × 31. సో 25 × 31 చేసామనుకోండి, 25 30 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 750. 25 1 టైం చేస్తే మనకు కావాల్సింది ఎవరు? హౌ మచ్ డిడ్ అశోక్ గివెన్ టు రాజ్? అవునా? రాజ్కి ఎంత వచ్చాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎస్ ఆర్ నో? రాజ్కి ఎంత వచ్చాయని. సారీ సో ఇక్కడ రేషియో 25:27 ఏంటి? 27:25 కదా. ఇక్కడ మనం రాంగ్ రాసాం చూడండి, 27:25. ఎందుకంటే ఇక్కడ మనం 2 parts యాడ్ అయితే ఇది ఏమైపోద్ది? 27/25 కదా. మరి 27/25 అన్నప్పుడు రాజ్కి 27, వరుణ్కి 25 కదా. సో 1 part 31 అయితే 27 parts ఎంత? సో 27 parts ఎంత అన్నప్పుడు చూడండి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 837. అవునా కదా? 27 × 31 చేస్తే మనకి ఆన్సర్ ఎంత అంటే 837 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. టు ఫినిష్ ఏ వర్క్ ఇన్ 8 days 10 men are required or 15 women are required. If X men and Y women are required to finish the work in 12 days, then which of the following equation is correct?
ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయడానికి 10 మంది పురుషులు లేదా 15 మంది మహిళలు అవసరం. X పురుషులు మరియు Y మహిళలు ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేయాల్సి వస్తే కింద సమీకరణలో ఏది సరైనది అంటున్నారు. గమనించి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమిటంటే ఆర్, అవునా, ఆర్, ఇక్కడ ఏమిటంటే అండ్, అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కాన్సెప్ట్ అండ్ ఆర్ కాన్సెప్ట్, అవునా కదా, అండ్ ఆర్ కాన్సెప్ట్. ఈ అండ్ ఆర్ కాన్సెప్ట్ సంబంధించి షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలని ఆల్రెడీ మనం చెప్పాము, అవునా కదా, షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలని చెప్పని. అందుకని చూడండి, ఎక్స్ మెన్ కదా, ఎక్స్ మెన్ కాబట్టి ఎక్స్ బై 10, ఎక్స్ మెన్ కాబట్టి ఎక్స్ బై 10 ప్లస్ వై ఉమెన్ కాబట్టి వై బై ఇక్కడ ఉమెన్ వచ్చేసరికి ఎంతమంది అంటే 15, అవునా. వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట, వీళ్ళు వచ్చేసరికి 12 డేస్లో కంప్లీట్ చేస్తారు, అవునా. ఈ వర్క్ మొత్తం అంతా ఎన్ని డేస్లో అయిపోతుందని చెప్పారు, 8 డేస్లో అయిపోతుందని చెప్పారు, 8 డేస్, అవునా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుందో, సింప్లిఫై చేస్తే ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే 4 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఎన్నిసార్లు అంటే 3 టైమ్స్, 4 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఎన్నిసార్లు అంటే 2 టైమ్స్, అవునా. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాము, ఎల్సిఎం తీసుకుంటే 15కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 30, ఎల్సిఎం ఎంత అంటే 30, అవునా కదా. 15కి 10కి ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం 30 అని చెప్పాము కదా. ఎల్సిఎం 30 వస్తే అప్పుడు ఏమైపోద్ది, 3x ప్లస్ 2y, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 3x ప్లస్ 2y ఇంటూ 3 ఈక్వల్ టు 2, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 33లో 10 టైమ్స్ పోయింది, అప్పుడు 3x ప్లస్ 2y ఈక్వల్ టు 20, 3x ప్లస్ 2y ఈక్వల్ 20. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ -9 -60 డివైడ్ బై -12 ప్లస్ -4 ఇంటూ 7 ఎంత అంటున్నారు. ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అయినప్పుడు ఫస్ట్ మనం డివిజన్ ఆపరేషన్ చేయాలి. -60 -12 ఎన్నిసార్లు పోతుందంటే 5 టైమ్స్ పోయింది, అవునా కదా. అప్పుడు ఇది ఏమైపోతుందంటే -9 -5, ఇక్కడ చూడండి -4 ఇంటూ 7, -4 ఇంటూ 7 చేస్తే -28 అవుద్ది, అవునా కదా. 4 7 టైమ్స్ 28 కదా, మైనస్ ఉంది కాబట్టి -28, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనసే కదా. అప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఈ మొత్తాన్ని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే అప్పుడు ఏమైపోతుంది, -28 + 9 చేసామనుకో, -28 - 9 చేసామనుకోండి -37, -37 -5 చేసామనుకోండి -42. సో ఆన్సర్ ఎంత అంటే -42. Yes, -42 right answer. Next question చూడండి. Next question, 2 trains are moving in opposite direction at speeds of 140 km/h and 80 km/h. The length of one train is 340 meter. The time taken by them to cross each other is 11 seconds. The length in meter of the other train correct to 2 decimal places is. రెండు రైళ్లు 140 కిలోమీటర్ల వేగంతో మరియు 80 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఒక రైలు పొడవు 340 మీటర్లు. అవి ఒకదాన్నొకటి దాటడానికి పట్టే సమయము 11 సెకండ్లు. రెండు స్థానాలు సరిగ్గా చూపాలంటే మరొక రైలు పొడవు ఎంత అంటున్నారు. సో అప్రాక్సిమేట్గా మనకు కావాల్సి ఏంటంటే ఇంకొక రైలు యొక్క పొడవు కావాలి, ఓకేనా. ఇది ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సి జీడీ 2025లో వచ్చిన ప్రశ్న ఇది. ఎస్ఎస్సి జీడీ 2025
SSGD 2025. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం స్పీడ్స్ని యాడ్ చేయాలి. అవునా కదా? స్పీడ్స్ని యాడ్ చేయాలి కాబట్టి 140 + 80 140 + 80 చేసామనుకోండి అప్పుడు ఎంత అంటే మనకి 220 వస్తుంది. 220 km/h. ఈ 220 km/hని మనం మీటర్/సెకండ్లో మార్చాలి. అందుకనే ఇంటూ 5/18. అవునా కదా? ఇంటూ 5/18 ఈక్వల్ టు లెంత్. ఒక ట్రైన్ లెంత్ తెలుసు. ఒక ట్రైన్ లెంత్ ఎంత అంటే 340 మీటర్స్. ఇంకో ట్రైన్ లెంత్ మనం కనుక్కోవాలి. అందుకే దాన్ని ఎల్ అని పెట్టుకుందాం. ఆ రెండు ట్రైన్స్ క్రాస్ అయినప్పుడు పట్టిన టైం ఎంత అంటే 11 seconds అని క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశారు. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుందో. సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే 2 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 110 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏమవుతుంది? 110 × 5 110 × 5 / 9. అవునా? అప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఏమైపోతుందంటే సింప్లిఫై చేస్తే 550 / 9 550/9. అవునా కదా? 550/9. అప్పుడు ఏమైపోతుంది చూడండి. 550/9 చేస్తే 9 6 టైమ్స్ చేస్తే 54. 540 అయిపోయింది. అవునా? 540 అయిపోయింది. 540 అయిపోతే ఇంకా 10 మిగిలిపోయింది. అప్పుడు 9 1 టైం చేస్తే 9. ఇంకెంత మిగిలిపోయింది? 1 మిగిలిపోయింది. 1/9 1/9 అంటే ఎంత వస్తుంది? 0.11 వస్తుంది. అవునా కదా? 1/9 అంటే 0.11 అంటే 61.11. అవునా? 61.11. సో ఇది ఎంత అంటే 61.11 ఈక్వల్ టు 61.11 61.11 ఈక్వల్ టు 340 + L/11. అవునా? ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది చూడండి. మల్టిప్లై చేస్తే దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లై చేసామనుకోండి 61.11 × 11 చేసామనుకోండి అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. 611.1 10 టైమ్స్. అలానే 1 టైం చేస్తే 61.11. అవునా? అనేది అప్రాక్సిమేట్లీ 672.2. అవునా కదా? 672.2 672.2. ఇంకోటేమో ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఎంత అంటే 340. అవునా కదా? ఎందుకంటే ఈ రెండింటి మనం మల్టిప్లై చేసాం. ఈ రెండింటి మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 672.2 వచ్చింది. ఆ 340 ఉంది కదా, 340 వదిలి తీసుకొచ్చేసి -340. అవునా? అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనకి 600 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకి 260 + 70 కదా. 260 + 70 అంటే 432.2. సారీ 332.2. అవునా కదా? 332.22. ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. అవునా? జస్ట్ మీరు సబ్ట్రాక్ట్ చేసేయండి. 672.2 - 340. 600 నుంచి 340 తీసామనుకోండి అప్పుడు మనకి 260 ఉంటుంది. 260 + 72 72.2. అప్పుడు ఏమైపోతుందంటే 332.2. ఓకే? సో 332.22 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? మనకు కావాల్సిన అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, చూడండి, ఇది కావాలనుకుంటే మనం సింప్లిఫై చేయొచ్చు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు ఏమొచ్చిందంటే ఇది 672.2 ఈక్వల్ టు 340 + L వచ్చింది. ఎల్ కావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఎల్ వాల్యూ 332.22 వచ్చింది. అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే 332.22. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ప్లాన్స్ టు ట్రావెల్ a total distance of 60 km in 6 hours, covering part of the journey on foot and the rest by bicycle. His walking speed is 6 km/h and his cycling speed is 12 km/h. How much distance in kilometer does he cover on foot? ఒక వ్యక్తి 6 గంటల్లో మొత్తం 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటాడు. ప్రయాణంలో కొంత భాగాన్ని కాలినడకన మరియు మిగిలిన భాగాన్ని సైకిల్ మీద పూర్తి చేస్తాడు. అతను నడక వేగం గంటకు 6 కిలోమీటర్లు మరియు అతను సైక్లింగ్ వేగం గంటకు 12 కిలోమీటర్లు. అతను కాలినడకన ఎంత దూరం కిలోమీటర్లో కవర్ చేశాడు? ఇది ప్రశ్న. గమనించండి, ఇతను ఏం చేశాడంటే 60 కిలోమీటర్ డిస్టెన్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేశాడు. 60 కిలోమీటర్ డిస్టెన్స్ని 6 అవర్లో కవర్ చేశాడు అంటే ఇతను వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 10 km/h. అవునా? ఈ ప్రశ్నలో చాలా క్లియర్గా చెప్పారు. అతను వాక్ చేసేటప్పుడు అతను ఎంత స్పీడ్తో వెళ్తా అంటే 6 km/hతో వెళ్తాడు. అదే అతను బైసైకిల్ మీద వెళ్ళేటప్పుడు అతను ఎంత స్పీడ్తో వెళ్తా అంటే 12 km/hతో వెళ్తాడు. ఈ మొత్తం 60 కిలోమీటర్స్ని ఇతను 6 అవర్స్లో కవర్ చేసినప్పుడు ఇతని స్పీడ్ ఎంత అంటే 10 km/h. అవునా? ఇప్పుడు ఒకసారి దీనికి ఎలిగేషన్ రూల్ అప్లై చేద్దాం. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఇదేమో 2 వస్తుంది, ఇదేమో 4 వస్తుంది. అవునా కదా? 2 4 ఎస్ ఆర్ నో 2 4.
ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఇక్కడేమో డిఫరెన్స్ 2 వచ్చింది, ఇక్కడేమో డిఫరెన్స్ 4 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఇక్కడ అతను 2 అవర్స్ పాటు ట్రావెల్ చేశాడు, ఇక్కడ అతను 4 అవర్స్ పాటు ట్రావెల్ చేశాడు. అవునా? ఇక్కడ 2 అవర్స్, ఇతను ఇక్కడ 4 అవర్స్. ఎందుకంటే మొత్తం మీద మనకి క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు 6 అవర్స్ పాటు జర్నీ ఉందని చెప్పని. 6 అవర్స్ జర్నీ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 అవర్స్ 4 అవర్స్. మరి 2 అవర్స్ 4 అవర్స్ కాబట్టి వాకింగ్లో అతను 2 అవర్స్ డిస్టెన్స్ వెళ్ళాడు. మరి వాక్ చేస్తూ అతను 2 అవర్స్ వెళ్ళాడు కాబట్టి, వాక్ చేస్తూ 2 అవర్స్ వెళ్ళాడు కాబట్టి ఆ వాక్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే 6 కిలోమీటర్ చొప్పున 6 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున 2 అవర్స్ ట్రావెల్ చేశాడు కాబట్టి అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 12 కిలోమీటర్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 12 కిలోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ వేరీస్ డైరెక్ట్లీ టు వై అండ్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 వై ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై వెన్ ఎక్స్ ఈక్వల్ టు 7.8. సో క్వశ్చన్ చెప్పేది ఏమిటంటే ఎక్స్ వై రెండు కూడా ఏమిటంటే డైరెక్ట్గా వేరీ అవుతూ ఉంటాయి అంట. ఎక్స్ వై డైరెక్ట్గా వేరీ అవుతుంటాయి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 3 అయితే వై వాల్యూ 5 అంట. ఎక్స్ వాల్యూ 3 అయితే వై 5 అంట. వై వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు ఒకవేళ ఎక్స్ వాల్యూ 7.8 అయితే అని ప్రశ్న అనమాట. ఓకే, వై వాల్యూ కనుక్కోమంటున్నారు, ఎక్స్ వాల్యూ ఒకవేళ 7.8 అయితే. చూడండి ఒకసారి 3ని మనం ఎన్ని టైమ్స్ 7.8 వస్తుంది చెప్పండి? 2.6 టైమ్స్. అవునా కదా? 3 × 2.6 చేస్తే 7.8. మరి సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ కూడా 5 × 2.6 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 13. సో వై వాల్యూ ఎంత అంటే 13. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 40%, బట్ బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 12% ఓన్లీ. పెట్రోల్ ధర లీటర్ 40% పెరుగుతుంది, దాన్ని వినియోగం ఎంత శాతం తగ్గించాలి అంటే దానిపై ఖర్చు 12% మాత్రమే పెరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. పెట్రోల్ సపోజ్ 1 లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఏమైందంటే పెట్రోల్ రేట్ అనేది 40% పెరిగింది. మరి పెట్రోల్ రేట్ 40% పెరిగితే అప్పుడు కొత్త రేట్ ఎంత అంటే 140 రూపీస్. అవునా? 1 లీటర్ పెట్రోల్ ఎంత అంటే 140 రూపీస్. కానీ ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అతను 40% పెరిగింది కాబట్టి 40 రూపాయలు పెంచలేకపోతున్నాడు. 40 రూపాయలు పెంచలేక ఏం చేస్తాడంటే కేవలం అతను ఏంటంటే ఒక 12% మాత్రమే పెంచుకోవాలనుకుంటున్నాడు అతని ఖర్చుని. మరి 12% పెంచితే ఏమవుతుందంటే అప్పుడు 100లో 12% అంటే ఇంక్రీజ్ అయినప్పుడు 12 రూపీస్. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మామూలుగా 1 లీటర్ పెట్రోల్ కొనాలంటే 140 రూపాయలు, కానీ ఇతను ఏంటంటే 112 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలడు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అతను పెట్రోల్ కొట్టించుకునేది తగ్గించుకోవాలి. అవునా కదా? అదే వాడు చెప్తున్నాడు, ఇట్స్ కన్జంప్షన్ బీ రెడ్యూస్డ్. అంటే ఇప్పుడు అతను పెట్రోల్ కొట్టించుకునే చూసారా కన్జంప్షన్ అది తగ్గాలి. అది ఎంత శాతం తగ్గాలి అంటున్నాడు. అది ఎంత శాతం తగ్గాలి అంటున్నాడు కాబట్టి సింపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 140 112 డిఫరెన్స్ ఎంత? 140 112 అనే డిఫరెన్స్ ఎంత అంటే 28. అవునా కదా? సో 28 రూపీస్ అనేది తక్కువ ఇస్తున్నాడు లీటర్కి. ఇప్పుడు లీటర్ పెరిగిన తర్వాత ఎంత అంటే 140 రూపీస్. అవునా? ఇప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది పెట్రోల్ కన్జంప్షన్ అంటే మనం పర్సెంటేజ్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఏమైపోతుంది చూడండి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 28 14లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 10 అంటే 20%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మందారా బాట్ ఏ క్యాలిక్యులేటర్ అండ్ సోల్డ్ టు కీర్తన్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. కీర్తన్ సోల్డ్ ఇట్ టు తుషార్ అట్ ఏ లాస్ ఆఫ్ 25%. ఇఫ్ తుషార్ పేడ్ 3780, then the cost price in rupees of the calculator Mandar bought is. మందార్ ఒక క్యాలిక్యులేటర్ను కొన్ని కీర్తన్కు 5% లాభంతో అమ్మాడు. కీర్తన్ దాన్ని తుషార్కు 20% నష్టంతో అమ్మాడు. తుషార్ 3780 రూపాయలు చెల్లిస్తే మందార్ కొనుగోలు చేసిన క్యాలిక్యులేటర్ ధర రూపాయల్లో ఎంత అంటున్నారు. గమనించండి, మందార్ ఏం చేశాడంటే ఫస్ట్ కీర్తన్కి అమ్మాడు. అమ్మినప్పుడు ఎంత లాభానికి అమ్మాడంటే 5% లాభానికి అమ్మాడు. ఇప్పుడు 5% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 5% ఫ్రాక్షన్లో ఎంత అంటే 5/100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5 ఇక్కడ 1 టైమ్, 5 ఇక్కడ 20 టైమ్స్. అవునా కదా? సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇది 5% ప్రాఫిట్ కాబట్టి 20:21. అవునా? 5% ప్రాఫిట్ కాబట్టి ప్లస్. అవునా? 5% ప్రాఫిట్ కాబట్టి 20:21. నెక్స్ట్ కీర్తన్ ఏం చేశాడంటే దాన్ని తుషార్కి అమ్మాడు, కానీ సార్ లాస్కి అమ్మాడు. 25% లాస్కి. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత అంటే 1/4 లాస్ కాబట్టి మైనస్. అవునా కదా? లాస్ కాబట్టి మైనస్. సో అప్పుడు ఇది ఏమైపోద్ది అంటే 4:3 అయిపోద్ది. 4:3. ఇప్పుడు దీని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ సింప్లిఫికేషన్స్ ఏమీ లేవు. అప్పుడు 24 టైమ్స్ చేస్తే 80. నెక్స్ట్ 21 3 టైమ్స్ చేస్తే ఎంత అంటే 63. అవునా? ఇప్పుడు ప్రశ్నలో చాలా క్లియర్గా చెప్పారు ఏమనంటే తుషార్ మొత్తం ఎంత డబ్బు కట్టాడంటే 3780 రూపాయలు. అవునా కదా? అంటే 63 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3780. అవునా? ఇప్పుడు మనల్ని ఏమడుతున్నానంటే మందార్
ఎంత పెట్టి దీన్ని కొనుక్కున్నాడు అనేది ప్రశ్న ఇక్కడ, అవునా కదా? ఇప్పుడు చూడండి ఇక్కడ 1 పార్ట్ ఏమవుతుందో, 63ని మనం 6 టైమ్స్ చేసామనుకోండి, 6 టైమ్స్ చేసి ఎంత వస్తుంది? 360 + 18 378, అవునా కదా? అంటే ఇది ఎంత అంటే ఇంటూ 60. మరి సేమ్ టు సేమ్ దీన్ని కూడా ఇంటూ 60 చేసామనుకోండి, 6 8 48, పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4800. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ 4% ఆఫ్ x ఈక్వల్ టు 120 దెన్ x ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ఒకసారి చూడండి, 4% ఆఫ్ x, 4% ఆఫ్ x కాబట్టి 4% అంటే 4/100 ఆఫ్ ఎక్స్, అవునా కదా? 4% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 120. మనకి ఎక్స్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో చూడండి. సింప్లిఫై చేస్తే 124లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 30 టైమ్స్ పోతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3000, అవునా? సో ఎక్స్ వాల్యూ ఎంత? 3000. ఫైండ్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఫర్ ద స్కీమ్ బై 10 గెట్ 6 ఫ్రీ. 10 కొంటే 6 ఉచితం అనే పథకంలో డిస్కౌంట్ ఎంత అంటున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎప్పుడైతే మనకి ఇలా ప్రశ్నలు వస్తాయో ఫస్ట్ ఫ్రీ వచ్చేదాన్ని పైన రాసుకోవాలని చెప్పాను. ఫ్రీ వచ్చేదాన్ని పైన, మనకి ఫ్రీ ఎన్ని వస్తున్నాయి అంటే 6 ఫ్రీ వస్తున్నాయి, అందుకని పైన 6 రాసేయండి. తర్వాత కింద ఏం చేయాలంటే కొన్న వాటిని, ఫ్రీగా వచ్చిన వాటిని రెండింటిని కూడా కలపాలి. ఇక్కడ 10 కొంటే 6 ఫ్రీ కాబట్టి 10 + 6 ఎంత అంటే 16. ఇది ఇప్పుడు మన పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 3/8 అంటే 37.5%, అవునా? 3/8 అంటే 37.5%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ ద కార్డ్బోర్డ్ దట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ఏ బాక్స్ ఆఫ్ సైజ్ 12 సెంటీమీటర్, 14 సెంటీమీటర్ అండ్ 8 సెంటీమీటర్. అంటే మనకి లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చారు. సో మనం ఏమడుతున్నారంటే ఏరియా ఆఫ్ కార్డ్బోర్డ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏరియా కావాలంటే, ఏరియా ఆఫ్ కార్డ్బోర్డ్ కావాలంటే ఏరియా ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తే కనుక 12 × 14 ప్లస్ 14 × 8 ప్లస్ 8 × 12, అవునా? ఎస్. మరి దీన్ని ఒకసారి మనం సింప్లిఫై చేయండి. మనకు ఆల్సో మొత్తం సింప్లిఫై చేయొచ్చు, లేదనుకుంటే జస్ట్ లాస్ట్ షీట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని లాస్ట్ షీట్స్ వేరువేరుగా ఉన్నాయి. లాస్ట్ షీట్స్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఏం చేస్తానంటే జస్ట్ లాస్ట్ షీట్ వెరిఫై చేస్తాను. లాస్ట్ షీట్ వెరిఫై చేస్తే ఏముంది చూడండి. 2 8 టైమ్స్ చేస్తే 16 అంటే 6 వస్తుంది. 8 4 టైమ్స్ చేస్తే 32 2 వస్తుంది. 4 2 టైమ్స్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 8 వస్తుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి కదా, యాడ్ చేస్తే 8 + చూస్తే 10 10 + 6 16 అంటే లాస్ట్ 6 వచ్చింది. 6 2 టైమ్స్ చేస్తే 12 అంటే లాస్ట్లో 2 వచ్చింది. అంటే మన ఆన్సర్కి లాస్ట్లో 2 రావాలి. లాస్ట్లో 2 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 752. Yes, 752 is right answer. Next question చూడండి. The greatest number which divides 711 and 1040 to leave 48 and 20 respectively as remainder. సో గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నారు. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్, అవునా? ఇప్పుడు దేనికి కట్టాలి చూడండి. 711 మైనస్ 48, అలానే 1040 -20, అవునా? ఇప్పుడు ఒకసారి మనం ఈ డిఫరెన్సెస్ తీసుకుంటే ఏమవుతుందో చూడండి. డిఫరెన్స్ తీసుకుంటే 711 - 48, 700 నుంచి 48 తీసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 652. 652 + 11 చేసామనుకోండి, 652 + 11 663, అవునా? 663. ఇదేమో 1040 - 20 చేస్తే 1020, అవునా? ఇప్పుడు ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కట్టాలి కదా అని చెప్పి అనవసరంగా మీరు కంగారు పడే హెచ్సిఎఫ్ కట్టొద్దు. మనం ఆల్రెడీ హెచ్సిఎఫ్ కట్టేటప్పుడు షార్ట్ కట్ మనం చెప్పాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1000లోంచి 663 తీసామనుకోండి, 1000లోంచి 663 చేస్తే ఎంత వస్తున్నప్పుడు 337. 337 + 20 అంటే 357, అవునా? డిఫరెన్స్ ఎంత అంటే 357. ఇప్పుడు మన ఆన్సర్ అనేది ఈ 357 యొక్క ఫ్యాక్టర్ కింద ఉండాలి. మన ఆన్సర్ అనేది 357 యొక్క ఫ్యాక్టర్. 357 యొక్క ఫ్యాక్టర్ అర్థమైంది? 357 యొక్క ఫ్యాక్టర్ చూడండి. 357 యొక్క ఫ్యాక్టర్ ఇక్కడ ఏముందో, 357 యొక్క ఫ్యాక్టర్ ఏముందంటే ఆప్షన్ 4 మాత్రమే ఉంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఎప్పుడైతే మనం ఈ 357ని ఎలా రాయొచ్చు అంటే 51 × 7 కింద రాసుకోవచ్చు, అవునా కదా? 51 × 7. సో 357 యొక్క ఫ్యాక్టర్ ఇక్కడ ఓన్లీ 51 మాత్రమే ఉంది. సో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇది జాగ్రత్తగా గమనించండి. డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి నేను మీకోసం ఈ గ్రాఫ్ని ఒకసారి నేను జూమ్ చేస్తాను, ఓకేనా? ఈ గ్రాఫ్ ఒకసారి నేను జూమ్ చేస్తాను. ఈ గ్రాఫ్ ఏంటి ఒకసారి చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 4 డిఫరెంట్ కాలేజెస్ డ్యూరింగ్ ద ఇయర్ 2021 to 2022. సో ఇదేంటంటే పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. స్కూల్ 1లో 2021లో ఎంత అంటే 28%,
అదే 2021లో స్కూల్ 3 అయితేనేమో 24%. అలానే 2022లో స్కూల్ 2 వచ్చేసరికి 28%. అలా ఇవన్నీ కూడా మనకి పర్సంటేజెస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు వాళ్ళు చూడండి. ఇఫ్ దేర్ వాజ్ ఎ టోటల్ నెంబర్ ఆఫ్ 16,000 and 18,000 స్టూడెంట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2021 and 2022. సో 2021లో వచ్చేసరికి టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంట, 2021లో వచ్చేసరికి టోటల్ స్టూడెంట్స్ 61,000. అదే 2022లో వచ్చేసరికి టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే 18,000 అంట. ఓకే, దెన్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ 4 ఇన్ 2022 విత్ రెస్పెక్ట్ టు 2021. సో స్కూల్ 4కి సంబంధించి డిఫరెన్స్ అడుగుతున్నారు, గమనించాలి. స్కూల్ 4 సంబంధించి ఏంటి, స్కూల్ 4కి సంబంధించి 2022 విత్ రెస్పెక్ట్ టు 2021. సో చూడండి, స్కూల్ 4కి సంబంధించి 2022లో స్కూల్ 4 సంబంధించి ఇది, అవునా? 2022లో స్కూల్ 4 సంబంధించి విత్ రెస్పెక్ట్ టు 2021. అర్థమైందా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ 4 ఇన్ 2022 విత్ రెస్పెక్ట్ టు 2021. ఓకే, అంటే 2022-2021కి స్కూల్ 4లో డిఫరెన్స్ ఎంత అని తెలుసుకోమంటున్నారు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 2021లో 23%, అవునా కదా? ఇదేమో 2022లో 22%. సో 22% ఆఫ్ 22% అంటే సింపుల్గా 22/100 అని రాసేయచ్చుగా. 22/100 ఇంటూ ఎంత అంటే 18,000. అలానే ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎంత అంటే 23% కాబట్టి 23/100 మొత్తం ఎంతమంది అంటే 16,000. అవునా? ఇప్పుడు ఒకసారి జస్ట్ దీన్ని సింప్లిఫై చేసేది సరిపోద్ది. సింపుల్ క్యాలిక్యులేషన్ మీరు గమనించండి. 0000 క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కూడా 0000 క్యాన్సిల్ అయిపోతాయి. ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 18 20 టైమ్స్ చేస్తే మనం 22 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 360 + 36. 360 + 36 అంటే 396, పక్కన 0, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 23ని మనం 16 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది, 23ని 16 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. 16ని 20 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 320 వస్తుంది. అలానే 16ని 3 టైమ్స్ చేస్తే 48 వస్తుంది. అంటే 3680, అవునా కదా? 3680. ఇప్పుడు ప్రశ్న అడిగిన దాని ప్రకారం ఏంటంటే మనకు కావాల్సింది వీటి మధ్యలో డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ ఇదేమో 3960, ఇదేమో 3680, అవునా? మరి డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పినప్పుడు, డిఫరెన్స్ తీసుకుంటే మనకి 280 వస్తుంది డిఫరెన్స్. 280, ఎస్ ఆర్ నో? 280 ఆన్సర్ అవుతుంది డిఫరెన్స్. ఓకేనా? డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అంటే 280 డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇదేమో 3960 వచ్చింది, ఇదేమో 3680 వచ్చింది, అవునా? మనం డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 280 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ హూస్ 5th పార్ట్ ఇంక్రీజ్డ్ బై 5% ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ 3rd పార్ట్ డిక్రీజ్డ్ బై 7. ఫైండ్ హాఫ్ ఆఫ్ ద నెంబర్. ఒక సంఖ్య యొక్క 5వ భాగం 5తో పెరిగినప్పుడు దాన్ని 3వ భాగం 7తో తగ్గినప్పుడు దానికి సమానం. ఆ సంఖ్య సగం కనుగొండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమైందంట, ఏ నెంబర్ హూజ్ 5th పార్ట్ ఇంక్రీజ్డ్ బై 5. సో ఆ నెంబర్లో 5th పార్ట్ అంటే నెంబర్ ఏంటి తెలియదు, ఎక్స్ అనుకుంటే కనుక ఆ నెంబర్లో 5th పార్ట్ అంటే x/5. దీని ఏం చేశారంట, ఇంక్రీజ్డ్ బై 5. దీని ఏమైందంటే 5 పెంచారంటున్నారు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు, ఇది దేనికి సమానం అంటే టు ఇట్స్ 3rd పార్ట్ డిక్రీజ్. సో అదే నెంబర్కి 3rd పార్ట్ అంటే x/3. 3rd పార్ట్ డిక్రీజ్డ్ బై 7, అదే నెంబర్కి 3rd పార్ట్ డిక్రీజ్డ్ బై 7. డిక్రీజ్డ్ కాబట్టి మైనస్, అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే మనకి ఆ వాల్యూ అని తెలుస్తుంది. సింప్లిఫై చేస్తే ఏముందో చూడండి. సింప్లిఫై చేస్తే x ప్లస్ ఎల్సిఎం తీసుకుంటే 5 5 25/5 ఈక్వల్ టు, ఇక్కడ కూడా చూడండి, x మైనస్ 3 7 టైమ్స్ 21. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ 3 అయిపోద్ది, అవునా? ఇప్పుడు ఒకసారి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందో, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 3x ప్లస్ 75 ఈక్వల్ టు 5x మైనస్ 105, అవునా కదా? ఇప్పుడు 5x 3x అని డిఫరెన్స్ వచ్చేసరికి 2x వస్తుంది, ఈక్వల్ టు 2x వస్తుంది. ఇప్పుడు ఈ 105 ఎదురుకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చూడండి, 105 మైనస్ 105 కాస్త ప్లస్ అయిపోద్ది.
అప్పుడు ఏమవుతుంది -105 యువతలకు వస్తే +105 +75 చేస్తే ఎంత అంటే 180 వస్తుంది. అప్పుడు దీని నుంచి ఎక్స్ ఈక్వాలిటీ ఎంత అంటే 90 వస్తుంది. అవునా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే మనకి 90 అని తెలిసిందో, ఎక్స్ వాల్యూ 90 అని తెలిసిందో, క్వశ్చన్ ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద నెంబర్, అంటే ఈ నెంబర్లో హాఫ్ ఎంత అంటున్నారు. మరి ఈ నెంబర్లో హాఫ్ ఎంత అంటే 45. అవునా కదా? 90లో హాఫ్ 45. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 45. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 5 schools ఇన్ lakhs. సో 5 స్కూల్స్కి సంబంధించి వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి గ్రాఫ్లో చూపించడం జరిగింది. ఒకసారి నేను మీకోసం ఈ గ్రాఫ్ని జూమ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న ఏమడుతున్నారు చూడండి. ఇన్ కేస్ ఆఫ్ హౌ మెనీ స్కూల్స్ ద ఇన్కమ్ బై సెమిస్టర్ ఫీ ఈజ్ లెస్ దాన్ 3 times ఆఫ్ డొనేషన్. సో సెమిస్టర్ ఫీ లెస్ దాన్ 3 times ఆఫ్ డొనేషన్ అంటున్నారు. చూడండి, అంటే ఫస్ట్ ఈ డొనేషన్ని మనం 3 times చేయాలి. 3 times ఆఫ్ డొనేషన్. 3 times ఆఫ్ డొనేషన్ చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఇన్కమ్ బై సెమిస్టర్ ఫీ ఈజ్ లెస్ దాన్ 3 times ఆఫ్ డొనేషన్. సో ఈ సెమిస్టర్ ఫీ అని చూసారా, ఇది లెస్ దాన్ 3 times ఆఫ్ డొనేషన్ అంటున్నారు. చూద్దాం ఒకసారి వీటిని మనం మల్టిప్లై చేస్తే ఏమైపోతుందో చూద్దాం. చూడండి, మల్టిప్లై చేస్తే 14ని 3 times చేసామనుకోండి, 14 3 times చేస్తే ఎంత అంటే మనకి 52. అవునా కదా? నెక్స్ట్ 17ని 3 times చేసామనుకోండి, ఎంత అంటే 51. 14ని 3 times చేస్తే ఇది 42, ఇదేమో 17 3 times చేస్తే 51, మళ్ళీ 14 3 times చేస్తే 42, 15 3 times చేస్తే 150, నెక్స్ట్ 19ని 3 times చేస్తే ఎంత అంటే ఇది 57. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇన్కమ్ బై సెమిస్టర్ ఫీ ఈజ్ లెస్ దాన్ 3 times ఆఫ్ డొనేషన్. 3 times చేసాము, డొనేషన్ 3 times చేసాము. ఇప్పుడు మనకి ఏముండాలి? సెమిస్టర్ ఫీ లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ చూడండి, 43 లెస్ దాన్ 42నా? కాదు. 56 లెస్ దాన్ 51నా? కాదు. 39 లెస్ దాన్ 42నా? ఎస్. 89 లెస్ దాన్ 150యా? ఎస్. 59 లెస్ దాన్ 57నా? నో. మరి లెస్ దాన్ ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రమే. సో ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ tan A plus cot A ఈక్వల్ టు 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 tan 8 tan పవర్ 8a మైనస్ 6 cot పవర్ 8a ప్లస్ 8 secant స్క్వేర్ a. గమనించండి, ఎప్పుడైతే మనకి tan a ప్లస్ cot a ఈక్వల్ 2 అన్నారో అప్పుడు మనం ఏ వాల్యూ ఏమిటంటే 45 డిగ్రీ అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే tan 45 1 అవుద్ది, cot 45 1 అవుద్ది, 1 + 1 అంటే మన కండిషన్ 2 సరిపోయింది. సో ఏ వాల్యూ ఎంత అంటే 45 డిగ్రీ. మరి ఎప్పుడైతే ఏ వాల్యూ 45 డిగ్రీ అని చెప్తామో tan పవర్ 8a అంటే tan 45 1 అవుద్ది, 1 పవర్ 8 అంటే 1 అవుద్ది. నెక్స్ట్ cot 45 అంటే 1 అవుద్ది, 1 పవర్ 8 అంటే 1 అవుద్ది. నెక్స్ట్ secant 45 అంటే దీని వాల్యూ ఎంత అంటే √2 అవుద్ది. అవునా? ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? స్క్వేర్ చేసినప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? ఎందుకంటే secant 45 అంటే √2 స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినప్పుడు √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, 7 × 1 చేస్తే 7 మైనస్ 6 × 1 చేస్తే 6 ప్లస్ 8 × 2 చేస్తే 16. అప్పుడు మొత్తమే దీన్ని సింప్లిఫై చేస్తే దీని వాల్యూ ఎంత అంటే మనకి 17. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8.3 క్యూబ్ ప్లస్ 9.2 క్యూబ్ ప్లస్ 6.1 క్యూబ్ మైనస్ 3 × 8.3 × 9.2 × 6.1 డివైడ్ బై 8.3 హోల్ స్క్వేర్ ప్లస్ 9.2 హోల్ స్క్వేర్ ఇదంతా ఉంది. ఇప్పుడు ఇది ఏ వాల్యూ అనుకుంటే కనుక ఏ క్యూబ్, ఇదేమో బి క్యూబ్, ఇదేమో సి క్యూబ్. అవునా కదా? అంటే ఇది ఎలా ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. అవునా కదా? అలానే ఇచ్చోండి, ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి. అవునా? ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అవునా కదా? ఇప్పుడు చూడండి, మనం ఈ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఉంది కదా, దీన్ని మనం ఏమని రాస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ ప్లస్ సి అని రాస్తాం. అవునా కదా? అలా రాసినప్పుడు ఏమైపోద్ది? అలా రాసినప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమినేటర్లో ఉన్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చివరికి మనకి ఏం మిగిలిపోద్ది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మిగులుద్ది. అవునా కదా? గమనించండి, నీట్గా నేను చూపిస్తాను. ఇది ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అని రాస్తాం. అవునా? అలా రాసినప్పుడు ఏమైపోద్దంటే మనకి ఏమైపోద్దంటే మనకి ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ వాల్యూ అలానే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంక చివరికి మనకి ఏం మిగిలిపోద్ది అంటే ఇది మాత్రం మిగిలిపోద్ది. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 8.3 ప్లస్ 9.2 ప్లస్ 6.1. అవునా? ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఏమో చూడండి. యాడ్ చేస్తే
6 ప్లస్ 8 చేసామనుకోండి అప్పుడు మనకి 14 ప్లస్ 9 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది 23 ప్లస్ ఇది ఒక 0.6. సో ఆన్సర్ ఎంత అంటే 23.6. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 23.6. ఓకేనా 23.6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. స్టడీ ద బిలో టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. సో ఇక్కడ మనకి గ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక కంపెనీ పి, కంపెనీ క్యూ, కంపెనీ ఆర్ అని చెప్పి 2017, 2018, 2019, 2020, 21 ఇలా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇచ్చిన క్వశ్చన్ చూస్తే కనుక ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద 3 కంపెనీ టుగెదర్ ఈక్వల్. అంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ సంబంధించినవి అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఏ రెండు సంవత్సరాలు ఈ కంపెనీస్ ఉన్నాయి కదా పీక్యూఆర్, ఏ 2 సంవత్సరాలు ఈ 3 కంపెనీస్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి సమానంగా ఉంటాయి అంటున్నారు. ఏ 2 కంపెనీలకి అంటే మనం వీటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక 2 సంవత్సరాల్లో సేమ్ వచ్చినాయి అనమాట. ఈ 3 కంపెనీస్ని మనం యాడ్ చేసినప్పుడు 2 సంవత్సరాల్లో సేమ్ వచ్చినాయి. ఆ సంవత్సరాలు ఏమిటి అంటున్నారు. ఒకసారి మీరు చూడండి, అది మీరు ఆప్షన్స్ ద్వారా చూసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటే కనుక 2020, 2021 అన్నారు. ఇగో చూడండి 2020, 2021 ఇది చూస్తే కనుక ఈ మొత్తం 3 కాబట్టి 9. ఇది మొత్తాన్ని యాడ్ చేసి మన 9 వస్తుందా? లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, రాంగ్ ఆన్సర్. 2018, 2019 ఇగో 18, 19 ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే అసలు ఎక్కడ మనకి 5 లేదు, కానీ ఇక్కడ 5 వస్తుంది, అవునా కదా? అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 17, 18 ఇదిగో 17, ఇదిగో 18 ఇక ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ఈ మొత్తాన్ని యాడ్ చేసి 9 వస్తుంది, కానీ ఇక్కడ యాడ్ చేసి 9 రావట్లేదు, 9,000, అవునా కదా? అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఇవన్నీ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఆటోమేటిక్ ఇంకెలాంటి చెకింగ్ చేయకుండా ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు, బట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 2018, 2020 అంటున్నారు. చూడండి 18లో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 4,000, 3,000, 2,000 అంటే ఈ మొత్తం మీద మనకి ఎంత వస్తుందంటే 9,000 వచ్చింది, అవునా? అలానే 2020 అన్నారు. 2020 చూడండి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇది కూడా మనకి 9,000 వచ్చింది. మరి రెండు కూడా సేమే కదా, అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 4 2018, 2020. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x² + y² = 280 అండ్ xy = 120 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - y / x + y. సో మనం ఏమంటారంటే x - y / x + y వాల్యూ అడుగుతున్నారు, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, x - y / x + y వాల్యూ తెలుసుకోవడం కోసం మనం చేయాల్సింది ఏమిటంటే, ఒకటి x - y తెలియాలి అంటే కనుక మనకు తెలిసింది ఏంటంటే x - y² = x² + y² - 2xy ఇచ్చేస్తే మనకి అప్పుడు ఆటోమేటిక్గా x - y వాల్యూ తెలుస్తుంది. అలానే x + y వాల్యూ తెలియాలి అంటే కనుక x + y వాల్యూ తెలియాలంటే కనుక x + y వాల్యూ తెలియాలంటే కనుక x + y² అండ్ a + b² ఫార్ములా అంతే. x + y² = x² + y² + 2xy చేయాలి, అవునా? ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ క్వశ్చన్లో వాల్యూస్ ఇచ్చారు. x² + y² ఎంత అంటే 280, దీని వాల్యూ ఎంత అంటే 280 ప్లస్ 2xy. xy వాల్యూ 120 కాబట్టి 2xy వాల్యూ అంటే 2 × 120 అంటే 240 అవుతుంది, అవునా కాదు? ఈక్వల్ టు ఎంత వస్తుంది? 280 + 240 చేసామనుకోండి దీని వాల్యూ ఎంత అంటే 520, అవునా? అంటే x + y² వాల్యూ 520. అప్పుడు x + y వాల్యూ ఏమవుద్ది? √520, అవునా కదా? అంటే డినామినేటర్లో మనకి √520, డినామినేటర్లో √520. ఎందుకంటే x + y² వాల్యూ 520 వచ్చింది. x + y వాల్యూ కావాలి డినామినేటర్లో, అప్పుడు స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయిపోద్ది, అప్పుడు √520 అవుద్ది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూస్తే ఏమైపోతుంది? x² + y² వాల్యూ మనకు తెలుసు, ఇది ఎంత అంటే 280. x² + y² వాల్యూ 280 మైనస్ 2xy చేస్తే ఎంత వస్తుందంటే 240 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అంటే 40, అవునా? అంటే x - y² వాల్యూ ఎంత అంటే 40. అప్పుడు x - y వాల్యూ ఎంత అవుతుంది అంటే స్క్వేర్ అవతలకి వెళ్ళిపోతే రూట్ అయిపోద్ది, అప్పుడు ఇది ఏమవుతుంది అంటే √40 అయిపోద్ది, అవునా? ఇప్పుడు ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, √40/520, అవునా? √40/520. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే 0 క్యాన్సిల్ అయిపోతాయి, 524లో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఎంత అంటే 1/√13. సో ఆన్సర్ ఎంత? 1/√13. ఇక్కడ కొంచెం ఆప్షన్ చేంజ్ చేసుకోండి, 1/√13, ఓకేనా? జస్ట్ ఎ మినిట్, 1/√13, 1/√13 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది, 1/√13, ఓకేనా? 1/√13. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఇన్ cm³ ఆఫ్ ఏ సిలిండర్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 8 cm అండ్ హైట్ ఈజ్ 14 cm. మనల్ని ఏమంటున్నారు? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అడుగుతున్నారు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h, అవునా కదా? సో పై వాల్యూ ఎంత అంటే 22/7,
రేడియస్ ఎంత చెప్పారు క్వశ్చన్లో? రేడియస్ ఆల్రెడీ చెప్పేశారు. రేడియస్ వచ్చేసరికి 8 అని చెప్పారు. సో 8 × 8. హైట్ ఎంత కూడా చెప్పేశారు. హైట్ ఎంత అంటే 14. అవునా? ఇప్పుడు ఒకసారి మనం నేను సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? సింప్లిఫై చేస్తే మనకి 14 8లో 2 టైమ్స్ పోతుంది. అవునా? ఇప్పుడు జస్ట్ మీరు కావాలనుకుంటే మొత్తాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక జస్ట్ లాస్ట్ షీట్ వెరిఫై చేయొచ్చు. లాస్ట్ షీట్ వెరిఫై చేద్దామంటే ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ షీట్ వెరిఫై చేద్దామంటే 2 8 times 16 6 వస్తుంది. 6 8 times 48 8 వచ్చింది. 8 2 times 16 అంటే లాస్ట్లో 6 రావాలి. లాస్ట్లో 6 రావాలి కాబట్టి లాస్ట్లో 6 వచ్చే ఆప్షన్ మీరు చూస్తే కనుక 6 వచ్చింది. ఇది 6 రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా గమనిస్తే కనుక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది 22 కాబట్టి 22 అంటే నథింగ్ బట్ 11 × 2 అంటే మన ఆన్సర్ అనేది ఖచ్చితంగా 11లో డ్యూసిబుల్ అవ్వాలి. ఎందుకంటే 22 అంటే 11 × 2 కదా, 11లో డ్యూసిబుల్ అవ్వాలి. 11 డ్యూసిబుల్ రూల్ మనకు తెలుసు కదా, అందుకని చూడండి 11 డ్యూసిబుల్ రూల్ సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్ అనేవి 11లో డ్యూసిబుల్ అవ్వాలి కాబట్టి 2 + 8 చేస్తే 10, 6 + 6 చేస్తే 12, 10 డిఫరెన్స్ 2. మరి 2 అనేది 11లో డిస్ప్లే అవబోతుందా? అవ్వదు. అవునా కదా? అందుకే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది 0 అయినా రావాలి, లేదా 11 యొక్క మల్టిప్లై అయినా రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 + 1 చేసామనుకోండి ఎంత వస్తుందంటే 3 వస్తుంది. 8 + 6 చేసామనుకోండి 14 వస్తుంది. 14 - 3 చేసామనుకోండి 11. అంటే ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ ఏదైతుందో ఇది 11లో డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 11లో డిస్ప్లే అవబోతుంది. అంటే మన కండిషన్ సాటిస్ఫై చేసింది. ఇది చెక్ చేద్దాం చూడండి. చెక్ చేస్తే 2 + 5 చేస్తే ఎంత అంటే ఇది 7. 4 + 6 చేస్తే ఎంత? 10. 10లో 7 తీస్తే 3 వస్తుంది. కానీ మనకి 11లో డిస్ప్లే అవ్వాలి అంటే కనుక 0 అయినా రావాలి, లేదా 11 యొక్క మల్టిప్లై అయినా రావాలి. కానీ రాలేదు కదా, రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మన కండిషన్ సాటిస్ఫై చేసేది ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే, ఇది ఆప్షన్ 2, 2816. ఓకేనా? 2816. ఎస్, 2816 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 18 km/h అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 3 km/h. హౌ మచ్ టైమ్ ఇన్ హార్స్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 105 km ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ ఇన్ కమింగ్ బ్యాక్? అంటే డౌన్ స్ట్రీమ్లో కిందకి వెళ్ళి మళ్ళీ కమింగ్ బ్యాక్ అంటే అప్ స్ట్రీమ్లో మళ్ళీ పైకి రావాలి. ఓకేనా? ఇక్కడ ఏమైందంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళాలి, అప్ స్ట్రీమ్లో మళ్ళీ పైకి రావాలి. ఎందుకంటే కమింగ్ బ్యాక్ అంటున్నాడు కాబట్టి. అవునా కదా? డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలి, అప్ స్ట్రీమ్లో మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, మనకు కావాల్సి ఏంటంటే టైం కావాలి. టైం అవునా కదా? సో మనకు తెలిసింది ఏంటి? టైం కావాలంటే టైం ఈక్వల్ టు ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కదా? టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇక డిస్టెన్స్ ఎంత అంటే 105 km. ఈ 105 km డిస్టెన్స్ ఒకసారి డౌన్ స్ట్రీమ్లో వెళ్తాము, ఇంకోసారి అప్ స్ట్రీమ్లో రావాలి. ఓకేనా? డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే బోట్ స్పీడు అనే మన వాటర్ కూడా దోస్తుంది అనమాట. ఆ 2 స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కనుక బోట్ స్పీడ్ ఏమో 18 km/h, వాటర్ స్పీడ్ ఏమో 3 km/h. ఈ రెండు యాడ్ చేస్తే 18 + 3 చేసామనుకోండి ఎంత అంటే 21. అవునా కదా? ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్స్ సపరేట్ అవుతాయి. ఎందుకంటే ఇలా మనం వస్తున్నప్పుడు ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ మనం దోస్తూ ఉంటాయి కాబట్టి సపరేట్ చేయాలి. అందుకే 18 3 సపరేట్ చేస్తే డిఫరెన్స్ ఎంత అంటే 15. అవునా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 105 15లో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 7 టైమ్స్ పోతుంది. అవునా కదా? నెక్స్ట్ 105 21లో ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 5 టైమ్స్ పోతుంది. మరి 5 + 7 అంటే ఆన్సర్ ఎంత అంటే 12. సో మొత్తం ఎంత టైం పడుతుంది అంటే 12 hours టైం పడుతుంది. పైప్స్ P and Q can completely fill a tank in 10 hours and 15 hours respectively. A pipe R can empty a tank filled completely with water in 12 hours. Initially, the tank is empty and only pipes P and Q are opened at 6 a.m. and pipe R is also open at 9 a.m. By what time will the tank be completely filled? ఇక్కడ మీరు చూస్తే కనుక పైప్స్ P ఉన్నాయి, పైప్ Q ఉంది, పైప్ R కూడా ఉంది. ఓకేనా? పైప్ P వచ్చేసరికి మొత్తం ట్యాంక్ని 10 గంటల్లో ఫిల్ చేస్తుంది. పైప్ Q వచ్చేసరికి మొత్తం ట్యాంక్ని 15 గంటల్లో ఫిల్ చేస్తుంది. పైప్ R వచ్చేసరికి ఈ ట్యాంక్ని ఖాళీ చేస్తుంది అనమాట. 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏదైతే ఫిల్ చేసేదాన్ని మనం ఎప్పుడు కూడా ప్లస్ అని తీసుకుంటాము, ఖాళీ చేసేదాన్ని మైనస్ అని తీసుకుంటాం. మొత్తం ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. దాని ద్వారా మనకి ఆ మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత తెలుస్తుంది. 10 15 12 ఎల్సిఎం ఎంత అంటే 60. అండ్ మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 60 లీటర్స్. మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 60 లీటర్స్. ఓకే, అంటే ఇది గంటకి 6 లీటర్ ఫిల్ చేస్తుంది, ఇది గంటకి 4 లీటర్ ఫిల్ చేస్తుంది, ఇది వచ్చేసరికి గంటకి 5 లీటర్లు ఖాళీ చేస్తుంది. అర్థమైంది? ఇది ఖాళీ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రశ్న చెప్పింది ఏమిటంటే జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న చెప్పింది ఏమిటంటే ఫస్ట్ మీరు చూస్తే కనుక PQ, ఈ PQ అనేవి రెండింటిని కూడా 6 AM ఓపెన్ చేశారు. అలానే పైప్ R ఈజ్ ఓపెన్ అట్ 9 AM. సో ఫస్ట్ 6 AM ఉదయం 6 గంటలకి పైప్ ఉదయం 6 గంటలకి 6 AM ఏమైందంటే PQ రెండు కూడా ఓపెన్ చేశారు. PQ అర్థమైందా? అలానే ఉదయం 9 గంటలకి Rని ఓపెన్ చేశారు. అంటే దాని మీనింగ్ ఈ PQ అనేవి 6 గంటల నుంచి 9 గంటల పాటు ఓపెన్ చేస్తున్నాయి. అవునా కదా? PQ అనేవి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఓపెన్ చేస్తున్నాయి.
6 గంటలు 9 గంటల వరకు ఓపెన్ చేస్తున్నాయి అంటే 3 గంటల సేపు ఓపెన్ చేస్తున్నాయి. మరి పీక్యూ మీరు చూస్తే కనుక ఒక గంటలో 6 + 4 10 లీటర్స్ ఫిల్ చేస్తారు. ఒక గంటలో 10 లీటర్స్ అంటే గమనించండి, ఈ మొత్తం 60 కదా, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, మొత్తం 60. ఈ 60లో మీరు చూస్తే కనుక పీక్యూ కలిసి ఒక గంటలో 10 లీటర్స్. అలా పీక్యూ ఏమిటంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి 3 గంటల్లో ఏమవుతుందంటే 30 లీటర్లు ఫిల్ చేస్తాయి. 60 లీటర్లో 30 లీటర్ ఫిల్ చేస్తే ఇంకా 30 లీటర్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, అవునా, ఇంకా 30 లీటర్లు. ఇప్పుడు ఏమైందంటే 9 గంటల తర్వాత ఆర్ కూడా ఓపెన్ అయింది. మరి ఆర్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఏమైపోద్దంటే ఈ 30 లీటర్లని పీక్యూఆర్ కలిపి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. పీక్యూఆర్ కలిపి, ఇక్కడైతేనేమో ఓన్లీ పీక్యూ మాత్రమే ఫిల్ చేశారు 3 గంటల్లో, ఇక్కడ మాత్రం పీక్యూఆర్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. పీక్యూఆర్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక పీక్యూఆర్ ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, +6 + 4 -5 అంటే +6 + 4 +10 +10 -5 అంటే +5 అంటే పీక్యూఆర్ చేసినప్పుడు ఏమవుతుందంటే గంటకు 5 లీటర్లు కాబట్టి మొత్తం 30 లీటర్ ఫిల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందంటే 6 hours టైం పడుతుంది, అవునా. ఇప్పుడు ప్రశ్న ఏమడిగారంటే బై వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బీ కంప్లీట్లీ ఫిల్, ఏ టైంకి కంప్లీట్ ట్యాంక్ ఫిల్ అవుతుంది అంటున్నారు. చూడండి, పీక్యూ ఏమో ఆల్రెడీ ఒక 3 గంటలు, పీక్యూఆర్ కలిపి 6 గంటలు అంటే 9 గంటల తర్వాత ట్యాంక్ ఫిల్ అవుతుంది. 9 గంటల తర్వాత అంటే ఎప్పటి నుంచి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల తర్వాత. సో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల తర్వాత అంటే అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల తర్వాత అంటే అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది చెప్పండి, 3 PM, అవునా కదా. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల తర్వాత, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల తర్వాత అంటే అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 PM. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన Tier 1, Tier 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి, జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to Hero స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవడం వల్ల మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ సరిపడే విధంగా ఈ 3 సబ్జెక్ట్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రతి టాపిక్ అవగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ అనేది మనకి 800 రూపీస్కి 3 months ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీఎస్ సంబంధించి CBT 1, CBT 2 నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ చందన్ లాయిస్ ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చారు మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే రైల్వే ఎల్పీకి సంబంధించిన CBT 1 కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి చందన్ లాయిస్ యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీలో ఉంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మనకి కంప్లీట్ కోర్స్ 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకో వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా ఈ క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు SI మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి.
అలా ఎవరి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చంద్రలాజ్ యాప్లో 1500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అలా ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో విఆర్ఏ సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 1800 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. అలానే ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన చంద్రలాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ప్రతిరోజు క్లాస్ వస్తుంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ 9 o'clock వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరైతే సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. అని వీడియో నచ్చితే లైక్ చేయండి.